కార్న్ ముక్కలు స్వీట్ కార్న్ కలిపి ఉడికించి ఉంచాలి. అలానే మష్రూమ్, బీన్స్, కాలీఫ్లవర్, క్యారెట్, క్యాప్సికం ముక్కలు కలిపి ఉడికించి ఉంచాలి. బాస్మతి బియ్యం కూడా ఉడికించి ఉంచాలి. తర్వాత ఒక పాన్ లో నెయ్యి, నూనె వేసి ఎండుమిర్చి, జీలకర్ర, కరివేపాకు, తరిగిన పచ్చిమిర్చి వేసి వేయించాలి. దీనిలో ఉడికించిన బేబీ కార్న్, స్వీట్ కార్న్, ఉడికించిన మిగతా కూరగాయ ముక్కలు వేసి మరి కాస్త వేగనివ్వాలి. పసుపు, ఉప్పు, ముందుగా ఉడికించిన బాస్మతి రైస్, గరం మసాలా వేసి బాగా కలిపి సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే 7 జ్యువెల్ రైస్ రెడీ. 7 జ్యువెల్ రైస్ తయారు చేసే విధానం చూసారు కదండి. గిరిత గారు కాసేపు మీ రైస్ ని పక్కన పెట్టేద్దామే. కట్లెట్ కూడా అయిపోయినాక అప్పుడు రెండు కలిపి టేస్ట్ చూద్దాం. ఓకే, రెడీ సప్నా? ఓకే, మరి ఇప్పుడు బేబీ కార్న్ కట్లెట్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. బేబీ కార్న్ కట్లెట్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన బేబీ కార్న్ 100 గ్రాములు, ఉడికించిన బంగాళాదుంప 1, తరిగిన బీన్స్ అరకప్పు, తరిగిన క్యాబేజ్ 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా, తరిగిన పచ్చిమిరపకాయలు 3, తరిగిన ఉల్లిపాయ 1, శనగపిండి 1 టేబుల్ స్పూన్, మైదా 2 టేబుల్ స్పూన్లు, జీడిపప్పు పొడి 2 టేబుల్ స్పూన్లు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, ధనియాల పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1/2 టీ స్పూన్, జీలకర్ర పొడి 1/2 టీ స్పూన్, నూనె 4 టేబుల్ స్పూన్లు. బేబీ కార్న్ కట్లెట్స్ కి కావాల్సిన ఐటమ్స్ అన్ని చూసారు కదండి. మరి తయారీ విధానం చూసే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. ఎంటీఆర్ మసాలా అభిరుచిలో ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు ఎంటీఆర్ మసాలా అభిరుచి. ఓకే, స్టార్ట్ చేద్దాం సప్న. స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ ఉడికించిన బేబీ కార్న్, ఉడికించిన పొటాటో హాఫ్ తీసుకోండి, ఉడికించిన క్యాబేజ్, ఆనియన్స్ కాదండి మార్వాడి, ఆనియన్స్, కొంచెం పచ్చిమిర్చి అండి లైట్ గా. అందుకేనా ఉల్లిపాయకి వెల్లుల్లిపాయలు. ధనియా పౌడర్ అండి 1/2 టీ స్పూన్, క్యాషూ పేస్ట్ అండి, క్యాషూ పౌడర్, జీడిపప్పు పొడి 3 స్పూన్స్ అండి. ఓకే, బీన్స్ అండి. ఇవి కుక్ చేయక్కర్లేదా? కుక్ చేయవసరం లేదు, నార్మల్ గా కట్ చేయాలి. మిగతావన్నీ ఉడకబెట్టుకొని ఇవి మాత్రం అలాగా పచ్చి వేసుకోవాలన్నమాట. ఓకే ఓకే. అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి కొంచెం కొద్దిగా, జీరా పొడి అండి, మైదా 2 స్పూన్స్ అండి, అంటే మనకి బైండింగ్ కి. శనగపిండి అండి 1 స్పూన్, హాఫ్ మైదాకి హాఫ్ శనగపిండి ఉండాలి. సాల్ట్, రెడ్ మిర్చి పౌడర్, కొంచెం కొత్తిమీర, పుదీనా అండి. అంతే అండి, ఇవన్నీ కలిపి మిక్స్ చేసుకోవాలి. ఓకే ఓకే. సో జనరల్ గా కలిపేసి కావాలనుకుంటే కొంచెం వాటర్ పడితే వాటర్ వేసుకొని. ఓకే, సో అయితే ఇంకా అన్ని వేసేసి చక్కగా కలిపేసుకోవాలన్నమాట. స్టవ్ ఆన్ చేయనా? ఇలా పాన్ హీట్ అవుతుంది. ఏం కావాలి? ఆయిల్ వేసినప్పుడే కొంచెం హీట్ అయ్యాక ఓకే ఇలా కలుపుకోవాలండి. రౌండ్ రౌండ్ గా కట్లెట్ షేప్స్ లో చిన్న చిన్నవి చేసుకొని షాలో ఫ్రై చేసుకోవాలండి. ఓకే ఓకే. వాటర్ అవసరం లేదండి, ఇందులో ఆల్రెడీ బాయిల్డ్ కాబట్టి వాటర్ అవసరం లేదు. సరిత, స్వప్న ఏం చేస్తుంటాను? ఎంసీఏ చదువుతున్నాను, ఫైనల్ ఇయర్. ఓకే ఓకే. సో మరి కుకింగ్ వచ్చా? వచ్చండి. ఎప్పుడైనా ట్రై చేస్తుంటావా ఇంట్లో? సాటర్డే సండేస్ ట్రై చేస్తాను అన్నమాట. బాగా ఇష్టమా? ఇష్టం అండి. ఏం స్నాక్ ఐటమ్స్ ఎక్కువ ట్రై చేస్తుంటావా? అవును. కాలేజ్ నుంచి రాగానే చక్కగా నువ్వే చేసుకుని తినేస్తుంటావా? అవునండి. ఓకే. అన్ని ఐటమ్స్ అందరికి చేసి పెడుతుంది. అవునా? కుకింగ్ లో చాలా ఇంట్రెస్ట్ అన్నమాట తనకి. ఓకే ఓకే. వినిత గారు, కట్లెట్స్ చూస్తుంటే ఎలా అనిపిస్తున్నాయి మీకు? తినాలనిపిస్తుందా? ఫాస్ట్ గా చేసేస్తే ఫాస్ట్ గా తినేద్దాం అనుకుంటున్నారా? ఓకే, తీసేద్దామా? ఇంకా తీసేద్దాం. అవి కేక్స్ లో ఉన్నాయండి, కట్లెట్స్ లో లేవు. ఇవి పిల్లలకి ఇష్టంగా చేశాను కాబట్టి కేక్స్ లాగా చేశానండి. పిల్లలు ఫాస్ట్ గా తినేస్తారు కాబట్టి కేక్ అనుకొని స్వీట్ అనుకొని హార్డ్ తినేస్తారని. అదే కదా, అంటే 2 హ్యాండ్స్ యూజ్ చేసి నీట్ గా చేస్తే షేప్ బాగా వచ్చేది. సింగిల్ హ్యాండ్ తో కదా మనం అప్పచ్చిలు వేసుకున్నప్పుడు ఎలా వేసుకుంటాం అలా వేసేసింది అనమాట. ఓకే, సో మొత్తానికి అయితే
కట్లెట్ రెడీ. ఓకే, చూసారు కదండి బేబీకార్న్ కట్లెట్స్ రెడీ. మరి టేస్ట్ చూసే ముందు ఈ కట్లెట్స్ తయారు చేసే విధానం మరోసారి చూద్దాం. బేబీకార్న్ కట్లెట్ తయారు చేసే విధానం: తరిగిన క్యాబేజ్ ఉడికించుకోవాలి. తర్వాత ఒక బౌల్లో ఉడికించిన బేబీకార్న్, ఉడికించిన బంగాళాదుంప, క్యాబేజ్, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిర్చి, ధనియాల పొడి, జీడిపప్పు పొడి, తరిగిన బీన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర పొడి, మైదా, శనగపిండి, ఉప్పు, కారం, కొత్తిమీర వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని చేత్తో కట్లెట్స్ ఆకారంలో ఒత్తుకొని పెనంపై వేసి నూనెతో రెండు వైపులా కాల్చుకోవాలి. అంతే, బేబీకార్న్ కట్లెట్ రెడీ. ఓకేనండి, మరి కట్లెట్స్ తయారు చేసే విధానం కూడా చూసారు కదా. ఇప్పుడు రెండు టేస్ట్ చూసి ఎలా ఉన్నాయో చెప్తాను మీకు. స్వప్న మీ మమ్మీయా? మా మమ్మీ వచ్చారు. నమస్తే అండి, మీ పేరు? రత్నమాల గారు. ఓకే, సో టేస్ట్ చూసేద్దామా? ఓకే. సో ఏది ఫస్ట్, కట్లెట్సా లేకపోతే రైసా? రైస్ చూద్దామా? కట్లెట్స్ చూద్దాం. కట్లెట్స్ చూద్దామా? చేసింది రైస్ కదా, అందుకని రైస్ చూద్దామా? ఓకే ఓకే. మీకు ఏది ఇష్టం అండి? చాట్ ఐటమా లేకపోతే నాకు అన్ని ఇష్టం బేసిక్ గా, ఒకటే నేను లేదు, ఎక్కువ ఇష్టం చెప్పండి. అన్ని స్వీట్లు బాగా ఎక్కువ ఇష్టం. ఎలా ఉంది రైస్? మసాలా కొంచెం ఎక్కువ అయినట్టు. నీకు అలా అనిపిస్తుందా? ఓకే, విరుత గారు ఎలా ఉన్నాయి కట్లెట్స్? బాగున్నాయండి, కానీ మా రైస్ ఉంటుంది. రైసే బాగుందా? రైస్ స్పైసీగా ఉందండి, ఇది నార్మల్ గా బాగుంది. నార్మల్ గా బాగుందా? స్నాక్ ఐటమ్. ఏది బాగుంది, రైస్ బాగుందా కట్లెట్స్? రెండు బాగున్నాయా? ఓకే, నేను చెప్తానులేండి. యాక్చువల్గా రెండు బాగున్నాయి, కాకపోతే రెండు చాలా సింపుల్ ఐటమ్స్, చాలా రెగ్యులర్ ఐటమ్సే. అయితే రెండిట్లో కూడా యాక్చువల్గా టేస్టీగా అన్నీ నాకు బాగా టేస్ట్లు తెలుస్తూ అండ్ వేసినవన్నీ తెలుస్తూ ఉన్నది ఏంటంటే రైస్ బాగుంది. సో చాలా రెగ్యులర్ ఐటమ్ అయినా కూడా మీరు ఎంచుకున్న వెజిటేబుల్స్ బాగున్నాయి అనమాట. సో 7 జ్యువెల్స్ ఏవైతే ఉన్నాయో అవి బాగున్నాయి, ఎందుకంటే అన్నీ కుక్ చేశారు కదా. సో ఎక్కువ ఫ్రై చేయకుండా అవి అలా తగులుతూ చాలా టేస్టీగా ఉంది. వెరీ నైస్. ఓకే, తప్పన కట్లెట్స్ కూడా బాగున్నాయి, కాకపోతే రైస్ ఇంకొంచెం ఎక్కువ బాగుంది అనమాట. కొంచెం ఎక్స్పీరియన్స్ ఎక్కువ కదా ఇవిడికి, అందుకని కొంచెం బాగా చేశారనమాట. ఓకే, విరుత గారు కంగ్రాట్స్ అండి. నీకు కూడా సప్న మా ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేసినందుకు. విరుత గారు మీకు ఈటీవీ అభిరుచి ఒక బ్యూటిఫుల్ శారీ అండి, చూద్దాం ఎలా ఉందో. ఓకే.